చక్కెరతో కాకుండా గోధుమ పిండి, బెల్లంతో ఇలా ఒక్కసారి కజ్జికాయలు చేసి చూడండి. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు బాదం పప్పులు వేసుకొని బాదం పప్పుల్ని లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్‌లో 2 స్పూన్లు నెయ్యి, అలాగే ఎండు కొబ్బరి తురుము 2 కప్పులు వేసుకొని కొబ్బరి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని పావు కప్పు బెల్లం, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలిపేసుకున్నారంటే స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడంత సాల్ట్, కొద్దిగా వేడి వేడి నూనె వేసుకొని మొత్తం కలిపేసి నీళ్లు వేసి పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకొని ఇలా వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా చపాతీలాగా ఒత్తుకొని తర్వాత కజ్జికాయలు ఒత్తుకునే దానిపైన వేసుకొని చేసుకున్న స్టఫింగ్ అందులో పెట్టేసి కజ్జికాయలు ఒత్తుకునే దాంతో ఒత్తి తర్వాత ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసి ఇలా కజ్జికాయలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నామంటే కజ్జికాయలు రెడీ అయిపోతాయండి. కజ్జికాయలైతే చాలా బావుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.